హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకి మన శ్రీశైలం హైవేలో టువర్డ్స్ తిరుపతి హైవే కొత్తగా మనకి హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. హైవే మొత్తం కూడా తయారవుతుంది. అక్కడ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఒక 3 ఎకరాస్ తీసుకొచ్చాము. ఎకరా వచ్చేసి 40 lakhs చెప్తున్నారు. వీళ్ళైతే కనుక మనకి కారు సైట్లోకి వెళ్ళిపోద్దండి. పొలంలోకి మంచి వాటర్ సోర్స్ ఉంది, మంచి వరి నాటు పండిద్ది. ఇక్కడైతే మనకైతే కనుక 3 ఎకరాస్ అవైలబుల్గా ఉంది. మన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 70-80 కిలోమీటర్స్ వస్తుంది. ముందు మనకి వచ్చేసి మహేశ్వరం, కందుకూరు, కడతాలు, తర్వాత అమంగలు, తర్వాత వచ్చేసి మనకి కలవకుర్తి నుంచి మనకి డివైడ్ అయిపోతుంది. శ్రీశైలం హైవే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఇటు తిరుపతి సోమశిలం ప్రాజెక్ట్కి వెళ్తుంది. సోమశిల సంగమేశ్వరం నుంచి మనకి తిరుపతి కేబుల్ బ్రిడ్జి వస్తుంది. ఇది వచ్చేసి 3 ఎకరాస్ క్లియర్ టైట్లు. ఇది రోడ్డు మనం చూపిస్తున్నాం. విలేజ్ టు విలేజ్కి వెళ్ళే నక్షా రోడ్డు ఉంది ఇక్కడ మనకి. ఈ రోడ్డు ఫేసింగ్లో ఉంది మనకైతే ఈ పొలము. ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ రీసేల్ ప్లాట్స్ కానీ ఎవరికి కావాలంటే మన ఛానల్ని సంప్రదించండి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ వెంచర్లు డిటీసీపీ హెచ్ఎండి లేఅవుట్స్లో కనుక రీసేల్ ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి. ఇప్పుడైతే కనుక శ్రీశైలం హైవే కడతాలి 4th సిటీకి దగ్గరగా ఉంటుంది ఈ ల్యాండ్. 4th సిటీ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి చూసుకోండి. ఎకరం వచ్చేసి 40 lakhsకి వస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్. ఏదైనా ఉంటే లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. ఇట్లా మనం జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ వేస్తే ఆ హైవే వస్తుంది. తిరుపతి హైవే, కలవకుర్తి టు తిరుపతి హైవే. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్.